పెళ్లి కూతురు ఎలా ఉంది? కామెంట్ అయితే చేసేయండి. అంతకుముందు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికొచ్చి పెళ్లి కూతుర్ని రిసెప్షన్‌కి తీసుకెళ్లడం అన్నమాట. మా పక్క పెళ్లి కూతుర్ని రెడీ చేసిన తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ తరపున వాళ్ళొస్తారు. వచ్చి ఆడబిడ్డ సాంగ్యం చేసుకొని వాళ్ళతో పాటు తీసుకెళ్తారనమాట. ఇదే మా ఇల్లు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పెళ్ళిలో పందిరి చాలా మంచిగేశారసలు. ఈ పందిరి వేస్తే ఎలా అనిపిస్తుందంటే పల్లెటూరు వాతావరణం వచ్చేస్తుంది. బావుంటుంది కదా! మా అన్ననే దగ్గరుండే ఇచ్చాడు పందిరంతా. మేము ముగ్గురు సిస్టర్. మా ముగ్గురు సిస్టర్స్‌కి మా అన్ననే వేయిచ్చాడు. ప్రతీదీ మా పేరెంట్స్ తర్వాత కాదు కానీ, మా పేరెంట్స్‌తో పాటు మా అన్ననే మాకు తోడుగా ఉంటాడు. అండ్ ఇది మా దేవుడి రూమ్. ఈ కాస్త వీడియో ఇంకా మా ఇల్లు చూయిస్తారనమాట కొద్దిగా, మొత్తం కాదు. ఇంక నార్మలే కదా! వీడియో అంటే అక్కడుండే ఫోటోస్ అండ్ షోకేస్ అన్నీ చూయిస్తారు. వీళ్ళే అన్నమాట పెళ్ళికొడుకు తరపునొచ్చిన వాళ్ళు. వీళ్ళతో పాటు ఒక సాకలాయనైతే తీసుకొస్తారు. వాళ్ళొచ్చి వాళ్ళ సాంగ్యం చేసుకొని తీసుకెళ్తారనమాట. నాకైతే అసలు చాలా కొత్తగా ఉన్నింది. నాకే కాదు ఏ అమ్మాయికైనా ఇలానే అనిపిస్తుంది కాస్త భయంగా. అక్కడ నిల్చుంది మా నాన్న. వాళ్ళకి వెల్కమ్ చేస్తా ఉన్నాడు కామ్‌గా నిల్చొని. నేనేదో దండం పెట్టుకుందామని ఎళ్తే వీడియోగ్రాఫర్ అటు కాదు, ఇటు కాదు అని చంపేశాడు తిరగమని. ఇంక వీళ్ళైతే అన్నా, వదిన అన్నమాట. అబ్బాయి వాళ్ళ సిస్టర్ అండ్ బావ. అన్నయితే నన్ను నవ్విపిస్తానే ఉన్నాడసలు. వీళ్ళంతా ఇంకా మా చిన్న బావ రిలేటివ్స్ అన్నమాట. అతనే మా చిన్న బావ. నా కోసం తాడిపత్రి నుంచొచ్చారు. మీకు శారీ డీటెయిల్స్, ఆర్నమెంట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ అయితే చేసేయండి. మా అమ్మ, మా నాన్న ఎంతో కష్టపడైతే మమ్మల్ని ఇక్కడి దాకా చూసుకున్నారు. వాళ్ళ రుణం ఎప్పుడు తీర్చుకుంటానో ఏమో! ఈ పిల్లలంతా మా చిచ్చర పిడుగులు. అండ్ ఫైనల్‌గా ఇలా అయితే వచ్చి తీసుకెళ్లారనమాట నన్ను. కార్‌లో. కార్ డ్రైవ్ చేసేది మా ఆయన ఫ్రెండే. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు అన్నలాగా. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో పెళ్లి మండపంకెళ్ళాక ఎలా ఉన్నింది అండ్ డెకరేషన్ వీడియోస్, ఫుడ్ అన్నీ పెడతాను. రిసెప్షన్ లుక్ కూడా. అప్డేట్స్ కోసం ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్‌లో కలుద్దాం.